tremendous excitement to do this film. Sir, as soon as I saw the trailer, I sent a message to Shankar sir. I found out his number and I asked Shankar gar number kanukkoni. I sent it to him, sir. That's the kind of freedom that you've given yourself and to the rest of the industry to think on what we can do with cinema. You've been so innovative, so brilliant. I had the joy of working with you at Indru Chandrudu and I saw what you did at that time. Really fabulous, sir. Thank you for all the great work that you've been doing. Shankar sir, to bring socially relevant messages in with so much of entertainment is just outstanding. ఈరోజు మళ్ళీ భారతీయుడు మళ్ళీ వస్తున్నాడు. హీస్ కమింగ్ బ్యాక్. ఇండియన్ ఈజ్ బ్యాక్. సార్ శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, ఎంత చెప్పినా అది వేరే సార్. అది నా ఒకే ఒక మాట సార్, సినిమాకు ఇంకో పేరನ್ನು ఉంటే దాని పేరు కమల్ హాసన్ మాత్రమే ఉండాలి. అంతే సార్. Been a dream collaboration. నేను ఎప్పుడూ ఊహించలేదు that I would be in a part of sequel of Bharatiyudu. So thank you so much Shankar sir again for believing in me and responsibility ichinnanduku and for giving me such a nice role. And again, it's been a dream to work with Kamal sir. Actually, I'll just say this one incident. The first day of shoot, the only thing that was going on in my head was I want to go and have a conversation with Kamal sir. The dialogues were not a part of that scheme. So thank you so much sir for giving us this opportunity, for making Indian the brand that it is, and for being so amazing. నాకైతే భారతీయుడు 1 నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అది. అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది. ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేమా? ఒక కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి? ఏం చేయగలుగుతాం? యాజ్ ఎ యంగ్స్టర్ ఇంకా ఓట్ చేస్తాం, ఏం చేస్తాం? హౌ డు వి బ్రింగ్ అబౌట్ ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అని ఓ చిన్న ఓ ఛాలెంజ్, ఓ మైండ్ అటు ఇటు నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది. అండ్ ఆ కోపం 28 years తర్వాత నన్ను చుట్టూన్న యంగ్స్టర్స్ నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుండే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ భారతీయుడు 2 నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒక్కసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేరు కదా. ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి. దాని కొరకు మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి. అట్లాగే ఈ కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే 28 years తర్వాత ఎవరు మారలేదు, ఎవరు ఏమి చేంజ్ అవ్వట్లేదు అనే ఒక పరిస్థితిలో ఉన్నాం. సో ఈ క్యాన్సర్, ఈ వైరస్, ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు, కమల్ హాసన్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. అదే ఈ భారతీయుడు 2. అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ, నా జర్నీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎక్కడైనా నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా అడిగితే నేను కమల్ హాసన్ అని చెప్పేవాడిని. అండ్ సురేష్ బాబు గారికి బాగా తెలుసు, నేను ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఇంద్రుడు చంద్రుడు గురించి చెప్పండి, షూటింగ్లో ఏం జరిగింది, రామనాయుడు గారు ఏం చెప్పారు, కమల్ గారికి ఆయనకి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది. భారతీయుడు తీసేటప్పుడు నేను సీక్వెల్ తీస్తానని ఒక్క థాట్ కూడా లేదు. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యే తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ లంచం, అక్కడ లంచం, ఇక్కడ ఇంత తీసుకున్నారు, ఇక్కడ అంత అడిగారు, చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారనే న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడి క్యారెక్టరే. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ వస్తూ ఉంది. అది 2.0 టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది. ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకు నచ్చింది, స్టార్ట్ చేసాము. ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాము, కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్, ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు ఈ పిక్చర్కి. తర్వాత సిద్ధార్థ్, బాబీ సింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, వివేక్, సముద్రగని గారు, బ్రహ్మానందం గారు, నడుముడి వేణు గారు, వీళ్ళందరూ వాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్స్ అన్నీ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ పిక్చర్కి. ఈ పిక్చర్ అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యేది పిక్చర్.
ఇప్పుడు రిలీజ్ అయ్యేది 1996, ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు 2024 ఈ జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది. ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది. అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది, థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను. And I was doing many films, but a break raledu. That was brought to me by Maro Charitra. From then on, my Telugu record has been impeccable thanks to you. You've been very kind. And compared to my Malayalam films, Hindi films, Tamil films, my Telugu record is quite a lucky run, Anachu. I had Akal Rajam with Balchandra Garu after that, and K. Vishwanath Garu, and Indrudu Chandrudu. Look at the lineup. అది అలా ప్లాన్ చేశాను అని చెప్తే అది గర్వమే. It just happened, and I met the right kind of people, and here I am. I've met the right kind of man at the right age. When I was 40, usually heroes become insecure. He made me so secure by making me much older than I was. So age gurinchi emi baadha lekunda I continued the rest of the 28 years. Now, 28 years later, I comfortably walk into Senapati's role. Thanks for preparing me. Otherwise, both Mani Ratnam Garu and Shankar Garu, they prepared me, because that is the time an actor starts looking at the mirror like this, losing hair, all those problems starts around that age. Our age, they made me comfortable. You're an actor, so just do what, we'll take care of the rest. అనేటువంటి ideas and support they gave me. In that way, psychologically, Indian made me grow up as a man. I felt like a responsible elder in the society, though I was not. So I segued into the role of what I am today because of all these kinds of films. And అందులో చెప్పిన డైలాగులు, ఐఎమ్ సీయింగ్ దట్ హ్యాపనింగ్ టుడే. పీపుల్ సేయింగ్ ద సేమ్ థింగ్స్. అది మేము వాళ్ళకి రాసి ఇచ్చిన డైలాగ్ కాదు, వాళ్ళు మాకు రాసి ఇచ్చిన డైలాగ్. దట్ ఈస్ వై ఇట్ వైబ్స్ వెల్ విత్ ది ఆడియన్స్. అండ్ వన్స్ అగైన్ అబౌట్ ఇండియన్ 2 చెప్పాలంటే, దెర్ వాస్ అ క్రిటిసిజం, ఇన్నిటికీ salvation or a solution cannot be violence antaru. True, it cannot, but a kopaniki you must have a sluice, a dam, a dike to open it out. What is it? Not just entertainment. You'll have to think about yourself. Ippudu kuda we had a casual talk. I said this old man's 2 fingers, one is your voting finger, another is a finger that should point at yourself. We have a responsibility. That important point, Bharatiyudu 2 is speaking with the audience. It's a fantastic dialogue for a filmmaker to have with his audience. I am very happy to mouth those dialogues. We are all very happy to mouth those dialogues. It's a conversation that we have as a group with the society.